హాయ్ అండి, ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ అండి. ఈ ఇడ్లీకి కాంబినేషను బొంబాయి చట్నీ అండి. ఎలా చేస్తాను రండి చూద్దాం. కానీ బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. తాలింపు అంతా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి. కొంచెం బాగా ఎక్కువ వేగనివ్వకూడదండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఇది వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు కొంచెం బాగా ఉడకనివ్వాలి. చింతపండు నానబెట్టింది కొంచెం మ్యాష్ చేసి వాటర్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులోనే శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి బాగానే. బాగా మరుగుతుందండి. మరిగే దాంట్లోనే ఈ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బొంబాయి చట్నీ అండి. ఇలా చేసుకుంటేనే దీని టేస్ట్ అన్నది వస్తుందండి. అన్నీ వేసేస్తే టేస్ట్ అన్నది బొంబాయి చట్నీ రాదండి, వేరే చట్నీ వస్తుంది. బొంబాయి చట్నీ రెడీ.